Hello everyone, welcome to English for competitive and academic exams. Students, 3 days back నేను రూడిమెంటరీ గ్రామర్ అనే టాపిక్ మీకు అప్లోడ్ చేశాను. ఈ 3 days నుంచి కూడా బాగా హెవీ వర్క్ ఉందమ్మా ఇంటి దగ్గర నాకు. కొంచెం పిల్లలు రిజల్ట్స్ వచ్చినాయి చూసుకోవటం, ఫెయిల్ అవ్వటం, మళ్ళీ వాటిని వాళ్ళకి రీవాల్యుయేషన్ కట్టడం, కొంచెం ఒత్తిడిలో ఉన్నానమ్మా. కంటిన్యూగా పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు బిగిన్ చేసేదంతా కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి, డిగ్రీ పిల్లలకి, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ సూటబుల్ అవుతుంది నాన్న. కంటిన్యూ చేస్తాను ఈ రోజు నుంచి తప్పనిసరిగా. ఆ 3 days కొంచెం బాగా హెవీ వర్క్ ఉండేమ్మా, కుదరలేదు. నేను ఇంటికి వచ్చేటప్పుడు కూడా నైట్ బాగా దాటిపోయేదన్నమాట టైం, అందుకని పెట్టలేదు. ఈరోజు స్టార్టింగ్ ఏంటంటే మీకు ఫంక్షనల్ గ్రామర్ అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఫంక్షనల్ గ్రామర్. All the words in English language have been divided into 8 parts of speech according to their action they do in a sentence. ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి పదాలన్నిటినీ 8 భాషా భాగాలుగా విభజించారు ఒక వాక్యంలో అవి చేసే పనిని బట్టి. మొదటిది నౌన్, నామవాచకము. రెండవది ప్రొనౌన్, సర్వనామము. మూడవది యాడ్జెక్టివ్, విశేషణము. నాలుగవది వెర్బ్, క్రియ. ఐదవది యాడ్వర్బ్, క్రియా విశేషణము. ఆరవది ప్రిపోజిషన్, విభక్తి ప్రత్యయము. ఏడవది కంజంక్షన్, సముచ్చయము. ఎనిమిదవది ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకము. అమ్మ, ఒక్కొక్క టాపిక్ గురించి సింపుల్గా తీసుకోవాలన్నా నేర్చుకోవచ్చు, ఎలాబొరేట్గా కావాలన్నా నేర్చుకోవచ్చు. ఫోన్ పెట్టుకొని, నోట్స్ దగ్గర పెట్టుకొని, పెన్ను పెట్టుకొని రాసుకొని నెమ్మదిగా చూసుకుని ఫాలో అవ్వగలము అనుకుంటే నేనైతే ఇప్పుడు మరీ డీప్గా చెప్పట్లేదు, అలానే మరీ షార్ట్కట్లో చెప్పట్లేదమ్మా. కొంతవరకు కూడా మీకు ఇంటర్మీడియట్ పిల్లలకు ఉందమ్మా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్ అనేది. డిగ్రీ పిల్లలకు ఉంది నాన్న, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉందమ్మా ఈ టాపిక్. అందుకని నేను స్టార్టింగ్ నుంచి కూడా గ్రామర్ చెప్పుకుంటూ వస్తున్నాం మీ అందరికీ. నా దగ్గర మెటీరియల్ అవైలబుల్గా ఉందమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మెటీరియల్ అవైలబుల్గా ప్రిపేర్ చేసి పెట్టాను. కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ నెంబర్లు మీకు ఇక్కడ నా స్క్రీన్ మీద కనపడితేనే చూడండి అమ్మ. నా ఛానల్లో కింద ఇచ్చాను నా పేరు, 2 ఫోన్ నెంబర్లు. ఫోన్ చేసినా, నాకు మీ అడ్రస్సు అవన్నీ పెట్టినా కూడా నేను బుక్ కొరియర్ చేస్తాను మీకు కావాలంటే. ఈరోజు ఈ 8 parts ఆఫ్ స్పీచ్ గురించి నేమ్స్ చెప్పాను, వాటిని తెలుగులో ఏమంటారో చెప్పాను. 2 ఈరోజు చెప్తాను, మిగిలినవి రోజుకు 2 అలా చెప్పుకుంటూ వస్తా. చక్కగా జాగ్రత్తగా 2 సార్లు, 1కి 2 సార్లు ఛానల్ ఓపెన్ చేసి పెట్టుకొని విని రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. లేదంటారా, నోట్స్ నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలానే ప్రిపేర్ చేస్తుంది. కావాలంటే మెటీరియల్ కోసం నాకు ఫోన్ చేయండి. సరే, మొట్టమొదటిది నౌన్ అంటే ఏంటి? నామవాచకము. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ ఐడియా. ఒక మనిషి పేరు, ప్లేస్ ఒక ఊరు పేరు, థింగ్ అంటే వస్తువు పేరు, ఆలోచన మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడాను నౌన్స్ అనే అంటారు. పర్సన్ నేమ్స్ ఏంటమ్మా? మ్యాన్, గర్ల్, ఉమెన్, బాయ్, స్టూడెంట్, రామ, ఇలాంటి పేర్లన్నీ కూడాను నౌన్స్ అవుతాయమ్మా. ప్లేస్ నేమ్స్ ఏంటమ్మా? ఇండియా, ఆంధ్రప్రదేశ్, టౌన్, సిటీ, విలేజ్, ఇవన్నీ కూడా ప్లేస్ నేమ్స్ అమ్మా. చైర్, పెన్, బుక్, ఇవి థింగ్స్. ఇంకోటి ఏంటమ్మా నేను చెప్పింది? ఐడియా. మరి ఐడియాస్ అనేవి ఎలా ఉంటాయి? నౌన్గా ఐడెంటిఫై చేయాలి అంటే ఎగ్జాంపుల్ మీకు గ్రామర్, సైన్స్, లిటరేచర్, ఇవన్నీ కూడా నౌన్ కిందే వస్తాయమ్మా. నౌన్స్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 types, abstract nouns and concrete nouns. abstract noun అంటే రూపము లేని నామవాచకము. నౌన్స్ని ఇంగ్లీష్లో 2 partsగా డివైడ్ చేస్తారు. ఒకటి abstract noun. abstract అంటే రూపం లేని నామవాచకము. ఇట్ హ్యాస్ నో ఫిజికల్ ఫామ్. ఇట్ కెనాట్ బి సీన్, ఫీల్ ఆర్ టచ్. ఇట్ కెన్ బి ఏ స్టేట్, క్వాలిటీ, యాక్షన్ ఆర్ అన్ ఐడియా. రూపము లేని నామవాచకము అంటే అర్థం ఏంటంటే, డెఫినేషన్ నేను ఇంగ్లీష్లో చెప్పా ఇప్పుడు మీకు. ఇట్ హ్యాస్ నో ఫిజికల్ ఫామ్. అది చూపించడానికి మనకి ఒక రూపం అనేది ఉండదు. ఇట్ క్యాన్ బి సీన్, మనం చూడలేము. ఫీల్, అనుభవించలేము. టచ్, చేత్తో మనం తాకి చూడలేము, స్పర్శ అనేది తెలియదు దానికి. ఇట్ కెన్ బి ఏ స్టేట్, అదొక స్టేట్ అంటే రాష్ట్రం కాదు నాన్న,
మనం ఉండేటువంటి దశ, ఏ దశలో ఉన్నాం మనం అనేటువంటిది. స్టేట్ అంటే క్వాలిటీ, లక్షణము, యాక్షన్, మనం చేసే పని, ఆర్ అన్ ఐడియా, ఒక ఆలోచన అయి ఉండవచ్చు. ఇవన్నీ దేనికమ్మా? ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో చెప్తున్నాం. స్టేట్ అనే పదానికి ఎగ్జాంపుల్స్ చెప్పనా? చైల్డ్హుడ్, బాయ్హుడ్, యూత్, ఓల్డ్ ఏజ్, ఇవన్నీ కూడా స్టేట్ అనే దానికి ఎగ్జాంపుల్స్. బ్రేవరీ, కవర్డైస్, ఆనెస్టీ, ట్రూత్ఫుల్నెస్, దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్. యాక్షన్ అంటే ఏంటమ్మా? వీప్, లాఫ్టర్. వీప్ అంటే ఏడవటం, లాఫ్టర్ అంటే నవ్వేవాడు. నెక్స్ట్ ఐడియా. ఇందాకే చెప్పాను నేను ఐడియా గురించి. గ్రామర్, లిటరేచర్, సైన్స్, ఇవన్నీ అన్నమాట. అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ డజంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఫామ్. అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఫిజికల్ ఫామ్ అనేది లేదు కాబట్టి, అంటే దానికి ఒక రూపం లేదు కాబట్టి దాన్ని ఇంకా మనం విభజించడానికి వీలు కాదు. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇంగ్లీష్ గ్రామర్లో మనకి ఏ అండ్ ది అనే ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ అనేటువంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఉపయోగించకూడదు. ఇంకొకసారి చెప్పనమ్మా, నేను నౌన్ అనే పదానికి నేను డెఫినేషన్ చెప్పాను ఈరోజు. నౌన్లో 2 పార్ట్స్ ఉంటాయి అని చెప్పాను. దానిలో అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి చెప్పాను. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు, దాన్ని మనం చూడలేము. ఫీల్ అంటే అనుభవించలేము, టచ్ చేయలేము. అదొక ఏ రూపంలో ఉంటుందమ్మా? మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియజేస్తుంది. మనలో ఉన్నటువంటి లక్షణాన్ని, మనం చేసే పనిని, మనలో వచ్చేటువంటి కలిగే ఆలోచనలు. ఇంగ్లీష్లో చెప్పాలంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ హ్యాస్ నో ఫిజికల్ ఫామ్. ఇట్ కెన్ బీ సీన్, cannot be seen. It can be seen, feel or touch. It can be a state, quality, action or an idea. Example, state అంటే childhood, boyhood, youth, old age, etc. Quality, bravery, cowardice, honest, truthfulness, etc. Action, weep, laughter. Idea, grammar, literature, science, etc. An abstract noun doesn't have any physical form, so it can but be classified further. No article is used before the abstract nouns. Next one, concrete noun. It has physical existence. It has 4 forms: proper noun, common noun, collective noun and material noun. కాంక్రీట్ నౌన్ అంటే రూపము ఉన్న నామవాచకము. దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి ప్రాపర్ నౌన్, రెండవది కామన్ నౌన్, మూడవది కలెక్టివ్ నౌన్, నాలుగవది మెటీరియల్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్ అనేటువంటి వాటికి చక్కగా డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ నేను రేపు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఇంతవరకు దీన్ని చక్కగా నెమ్మదిగా 1కి 2 సార్లు పెట్టుకొని విని నోట్బుక్లో నోట్ చేసుకోండి. లేదంటారా నేనే ఒక బ్లాక్ బోర్డు మీద రాసి దాన్ని వీడియోలో పెట్టమన్నా పెడతాను. ఏదైనా సరే మీ ఒపీనియన్ నాకు ఫోన్ చేసి చెప్పినా, కామెంట్ చేసినా సరే నేను దేనికైనా రెడీగా ఉన్నానమ్మా. బాయ్, ఐ లవ్ యూ.